ప్రాక్టికల్గా ఓ సమస్య ఎదురైంది ఈ మధ్యన వీళ్ళకి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి తెలియదు. ఓ నియోజకవర్గంలో ఉన్న అందరి మీద పట్టు లేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలే లేరు, దాదాపు 50-60 చోట్ల. అంటే అక్కడ సమన్వయం మిస్సింగ్. 50-60 చోట్ల ఇన్ఛార్జీలే లేరు. అవును, అదే. ఇట్లాంటి చోట్ల ఏమవుతున్నది, కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు పేపర్లోనో టీవీలోనో వస్తే అప్పుడు ఫాలోఅప్ చేయడానికి ఒక టీం ఉంటుంది. అది కూడా వీళ్ళు పెట్టుకున్న మానిటరింగ్ టీంకి తెలిసినోడు అయి ఉండాలి, లేకపోతే లోకల్గా బలైపోతున్నాడు. వీళ్ళు లోకల్ వాళ్ళకి ఫోన్ చేసి ఏందని అడిగితే మనోడు కాదులే అన్నాడు, మామూలుగా అట్లా తిరుగుతుంటాడు, ఈ టైపులో మాట్లాడుతుంటారు. అంటే ఇక వాళ్ళ సాగు కాళ్ళు వదిలేసినట్టు అయిపోతుంది. ఇది జరిగితే రేపు పొద్దున కార్యకర్తల్లో ఒక నైరాశ్యం పెరిగిపోతుంది. అందుకని ఈ యాప్ సిస్టమ్ వీటిట్లో పెట్టినప్పుడు ఎవరికాళ్ళు అందరూ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఇట్లాంటివి జరిగింది నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారని గబక్కన ఒక నియోజకవర్గంలో ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్న ఒక కుర్రోడు ఎక్కడికి వెళ్ళాలా, ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళాలా, జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళాలా, సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలా, జెడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి, ఇదంతా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ప్లాట్ఫామ్. వాళ్ళు ఎవరికన్నా అనుచరుడు అయితే పర్లేదు, కానీ ఇక్కడ అనుచరుల కాన్సెప్ట్ ఎక్కువ ఉండట్లేదు. వీళ్ళకి ఫస్ట్ నుంచి వచ్చింది ఏంటంటే సమన్వయ లోపం. నాయకులు కార్యకర్తల మధ్యన సమన్వయం లేదు వీళ్ళ దగ్గర. నాయకులు ఏదో వాళ్ళ గ్రూప్ ఒక 40-50 మందినో 100 మందినో పోగేసుకుని తిరిగారు తప్పించి మిగతా వాళ్ళని సమన్వయం